కమ్యూనిస్టు భావజాలం కోసం సర్వం వదులుకున్న నేత ఆయన. మరి ఆయన వారసుడు ఎవరు? సిపిఎం తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు? రేసులో ముందున్నది ఎవరు? సిపిఎం చరిత్రలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరణించిన తొలి నాయకుడు సీతారాం ఏచూరి. దేశంలో కమ్యూనిస్టుల ప్రభ తగ్గుతున్న నేపథ్యంలో ఆయనకు తగ్గ వారసుడిని నియమించడం పెద్ద సవాల్గా మారింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో ముందంజలో ఉన్నారు. బెంగాల్ సిపిఎం కార్యదర్శి మహ్మూద్ సలీం ఈ మైనార్టీ నేత 2015 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. 2024 ఓట్లలో మైనార్టీ ఓట్ల కోసం జాతీయ పార్టీలు వేట మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో మైనార్టీలలో పట్టు పెంచుకోవడానికి సలీంను ఏచూరి వారసునిగా కీలక బాధ్యతలను అప్పగించే ఛాన్స్ ఉంది. కేరళ సిపిఎం కార్యదర్శి ఎం గోవిందన్ కూడా రేసులో ఉన్నారు. ముఖ్యమంత్రి పినరై విజయ్ వర్గీయునుగా పేరున్న గోవిందన్ కు జాతీయ రాజకీయాలపైన పట్టుంది. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరుపైన కూడా చర్చ జరుగుతోంది. బెంగాల్, కేరళ బయట నుంచి జనరల్ సెక్రటరీని నియమించే సమయం వస్తే మాణిక్ సర్కార్ పార్టీ బాధ్యతలను చేపట్టవచ్చునని చెబుతున్నారు. సిపిఎంలో మాణిక్ సర్కార్ కు ప్రత్యేక వర్గం అంటూ ఏమీ లేదు. సిపిఎం పార్టీ నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవీకాలం 3 ఏళ్లు. ఒక వ్యక్తి 3 సార్లు కన్నా ఎక్కువ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడానికి వీల్లేదు. 75 ఏళ్ల మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ పేరుపైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే ఆయన 2005 నుంచి 15 వరకు 3 సార్లు ఆ పదవిని చేపట్టారు. ఈయనను మళ్లీ ప్రధాన కార్యదర్శిని చేయాలి అనుకుంటే పార్టీ నియమావళిని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి సిపిఎం పార్టీలో నాయకత్వానికి కొరత ఏమీ లేదు. కాకపోతే ఏచూరి గారు లాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది ఒక సాధారణమైన విషయమే కాదు, చాలా నష్టం కలిగించింది. సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరోలో ఏచూరి గారితో సమానంగా అంతటి శక్తివంతులు అనేక మంది ఉన్నారు. కేరళ రాష్ట్రం నుంచి ఉన్నారు, బెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నారు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి బివి రాఘవులు గారు కూడా పోలిట్ బ్యూరోలో ప్రతినిధిగా ఉన్నారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి ప్రకాష్ కరత్ గారు ఆల్రెడీ ఆయన కార్యదర్శిగా పనిచేసి రిలీవ్ అయ్యారు 3 టర్ములు. ఇప్పుడు వాస్తవంగా మహాసభలు జరుగుతున్నటువంటి కాలం ఇది. నెక్స్ట్ ఏచూరి గారు కూడా రిలీవ్ అయి ఉండాలి. ఆ పరిస్థితి నుంచి ఆయన మహాసభలు జరిగే సమయంలో మరణించడం అనేది బాధాకరమైనటువంటిది. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో జనరల్ సెక్రటరీనే పార్టీ అధిపతిగా ఉంటారు. పోలిట్ బ్యూరోతో కలిసి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల విధానాన్ని రూపొందించడం నుంచి ఉద్యమ రూపురేఖలను నిర్ణయించడం వరకు పార్టీ ప్రధాన కార్యదర్శే కీలకం. అందుకే ఈ పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేరు. 2014 లోక్సభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ప్రకాష్ కారత్ రాజీనామా పైన పుకార్లు తీవ్రమయ్యాయి. 2015లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఆ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శి పైన చర్చ మొదలైంది. అందరికీ ఆమోదయోగ్యుడు కావడంతో సీతారాం ఏచూరికి సిపిఎం జనరల్ సెక్రటరీ పదవి వరించింది.